ఆప్యాయంగా దేవుణ్ణి హత్తుకోలేవు, ఆరాధించలేవు. ఆరాధించేటప్పుడు కూడా ఇదే ఫీలింగ్ వచ్చింది. నేను స్తోత్రాలు చేస్తున్నా కానీ దేవుడు వింటాడంటావా? నేను ఆరాధిస్తున్నాను, నేను పాడుతున్నా కానీ ఇది ఒక నటన కదా, నేను ఒక వేషధారిని కదా, నా పాట దేవుడు వింటాడంటావా? నేను అన్ని చేశా కదా, నేను దేవుణ్ణి ఎరుగుండి కూడా ఇట్లా చేశా కదా, వాక్యం ఎరుగుండి కూడా నేను అట్లా కదా, నేను ఇట్లా కదా. ఇంకేం జరుగుతుంది? ఆప్యాయంగా దేవుణ్ణి హత్తుకోలేవు, ఆయన పాదాల మీద ఒదిగిపోలేవు. టోటల్గా బోల్డ్ అంతా వేరియేషన్ వచ్చేస్తుంది, వ్యత్యాసం వచ్చేస్తుంది. ఒక దేవుని కుమారుడుగా, కుమార్తెగా స్వతంత్రంగా ఉండలేవు. ఒక బానిసలాగా, దాసుడిలాగా భయం గుప్పెట్లు బతికేస్తావు. ఏ పాయింట్ని బట్టి? దేవుడు వదిలిపెట్టిన అపరాధములను నువ్వు మళ్ళా అపవాది ద్వారా గుర్తు చేసుకుంటే. అందుకే చెప్తున్నా, దోషములుంటే వదిలిపెట్టండి. నంబర్ 1, దోషములుంటే వదిలిపెట్టండి. దిద్దుకోవడానికి నీ వంతు పోరాటం నువ్వు చెయ్యి. ఓకే. నంబర్ 2, నువ్వు వదిలేసావు, దేవుని ముందు క్షమాపణ అడిగావు, దేవుడు కనికరించాడు, దాన్ని హృదయంలో స్థిరపరచుకో. ఎప్పటికప్పుడు ఈ మెళకు కలిగి ఉండు. కానీ మళ్ళా వాటిని గుర్తు చేసుకొని ఇక దేవుణ్ణి ఆప్యాయంగా హత్తుకోవటానికి వెనకడుగు వేసావంటే మాత్రం ఇందాక నేను చెప్పినవన్నీ పొందుతావు. నువ్వు తృప్తిగా ప్రార్థన చేయలేవు, మనసారా దేవుని సన్నుతించలేవు, విశ్వాసంలో స్థిరంగా ఉండలేవు. ప్రార్థన చేస్తావు కానీ జరిగిద్దంటావా? నేను మంచిదాన్ని కాదుగా, నేను మంచివాడిని కాదుగా. విజ్ఞాపన చేస్తావు కానీ విశ్వాసం ఉంచలేవు. ఆరాధిస్తావు కానీ ఆత్మలో ఆనందించలేవు. విశ్రాంతిని గూర్చి వింటావు కానీ విశ్రాంతిని నువ్వు అనుభవించలేవు. ధైర్యంగా ఉండాలి అనే మాటలు వింటావు కానీ నువ్వు పిరిగితనంతో భయం గుప్పెట్లో బతుకుతావు. అలా మనల్ని మెంటల్ టార్చర్ చేయటమే వాడి కుట్ర. దాన్ని విరగొట్టడమే దేవుని పరిశుద్ధాత్మ కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఏమని నేర్పాడు? మీ నాన్న, మీ తండ్రి పరలోకమందు ఉన్నవాడు మీ నాన్న. ఇప్పుడు బైబిల్ గ్రాంధిక భాషలో రాయబడింది తండ్రి అన్నాడు. మీ నాన్న నువ్వు తండ్రి అంటావా, నాన్న అంటావా, డాడీ అంటావా, పప్ప అంటావా, ఏమంటావు? బాబా అంటావు, ఏమంటావు? బా అంటావా, ఏమంటావు? మీ నాన్నని చెప్పండి. మీరు నాన్న అంటారా, డాడీ అంటారా, పప్ప అంటారా, ఏమంటారు? ఏమనరా? నాన్న. నేను మా నాన్న అంటాను. ఇప్పుడు యేసయ్య నాకేం చెప్తున్నానంటే పరలోకమందున మీ నాన్న అన్నాడు. అలా పరిచయం చేశాడు. కొంతమంది నాన్న అనరు, పప్ప అనరు, డాడీ అనరు, బాబా అనరు. కొంతమంది పిలుపులు అబ్బా అంటారు, అబ్బోయ్ అంటారు. నేనిన్నా అబ్బోయ్. మీకు చెప్పనా, మీరందరూ అంటారు అబ్బా అని. మీరందరూ తెలియకుండానే మీ నాన్న అంటారు కదా, మీకు తెలియకుండానే మీరు అబ్బా అంటారు. ఎప్పుడు తెలుసా? లాగి నేను ఒకటి బీగినప్పుడు అబ్బా, కాలికి రాయి తగిలినప్పుడు అబ్బా, అవునా? స్టవ్ దగ్గర చెయ్యి కాలినప్పుడు అబ్బా, అవునా? విచిత్రం చెప్పనా, మనం అమ్మా నాన్ని డిఫరెంట్గా గుర్తు చేసుకుంటాం. సుదీర్ఘమైనటువంటి వేదనలో ఉన్నప్పుడేమో అమ్మా 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 అంటే అంటే కొంచెం ఇబ్బంది లేని వేదనలో ఉన్నప్పుడు అమ్మా అమ్మా. కానీ సడన్గా ప్రమాదం వచ్చిందనుకో, సడన్గా ఇబ్బంది అయిందనుకో, అప్పుడు మాత్రం మనకు తెలియకుండానే అబ్బా అంటాం. అసలు నాకు తెలియదు, మీరు అంటారా అనరా? ఒకసారి నాకు చేతులు ఎత్తి చెప్పండి, చూపించండి. నేనైతే అంటానండి. మరి ఈ లైవ్లో ఉన్నవాళ్ళు అంటారా అనరా? మరి ఏమంటారు? దెబ్బ తగిలిన పప్పా అంటారా? డాడీ ఓయ్ అంటారా?
మీకు తెలియకుండానే అబ్బా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, వెరీ గుడ్. దేవునికి మహిమ. ఎక్కడ నేర్చుకున్నా ఈ అబ్బా భాష? ఏం నేర్చుకున్నా? అబ్బేంది? నేను చెప్పనా, ఇదొక వింత, ఇదొక వింత. ఎట్లా వచ్చింది అసలు మనకి ఇప్పటికీ అర్థం కాదు. ఎట్లా వచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు, అవునా? కానీ వచ్చింది మనకి అబ్బా. బహుశా మన అమ్మ నాన్న ఇబ్బందులు పడేటప్పుడు అబ్బా అనుకోవటం చూసి మనకు అదే అలవాటై అబ్బా అని మనం కూడా అంటాం, మొదలుపెట్టామేమో. కానీ ఒకటైతే నిజం, ఇప్పుడైతే మనం అబ్బా అంటే ఆ అబ్బా అనే పదం మన నుండి కాదు, మన లోపల అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మ ఉన్నాడని చెబుతుంది వాక్యం. లోకంలో ఉన్నప్పుడు అబ్బా అంటే మన శరీర సంబంధమైన అబ్బా కనపడడు, కాపాడకపోవచ్చు. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అబ్బా అంటే చాలు, ఆ అబ్బా కదులుతాడు. దేవునికి మహిమ. అంతే, ఆ అబ్బాయి కదులుతాడు. ఆ అబ్బా కదిలితేనే బతికి బయటపడేది మనం. ఆ అబ్బా కదలలేదంటే ఇంక అంతే సంగతులు. ఈ అబ్బా అన్ని వేళ అందుబాటులో ఉంటాడా? ఈ అబ్బా గొడవ ఏందని అనుకోవద్దు. దేవుణ్ణి మనకు అట్లా పరిచయం చేశాడు యేసయ్య. ఇదిగో మీ నాన్న, మీ తండ్రి, మీ అబ్బా. పరిశుద్ధాత్మేమో అబ్బా, తండ్రి అని. యేసయ్యేమో ఇదిగో మీ తండ్రి అని. అంత సమీపంగా ఉన్నాడు. మీ నాన్న ఆయన అని నేర్పాడు. ఓ పొరపాటు జరిగింది నీ వల్ల, మీ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ ఇలా జరిగింది, లేదా నాన్న ఇలా జరిగింది అంటే ఏముందిలే సరిపో అని నాన్న అన్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ నాన్న ముందుకు పోవడానికి భయపడతావు నువ్వు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ నాన్న దగ్గరికి పోవడానికి బిగుసుకొని ఉంటావు. ఎందులో అట్టున్నావు అంటాడు. కాదు, నిన్న పొరపాటు చేశాను కదా. అవును, పొద్దున్న చేసావు, సాయంత్రం అడిగావు, పోనీ వదిలేసే, దాని గురించి ఏం బాధపడద్దు, నేనేం అనుకోలేదులే అన్నాను. మళ్ళీ బిగుసుకుపోయావు ఏంటంటే అది అలా అన్నానని. సరే, నువ్వు అంతగా ఏం బాధపడాల్సిన అవసరం లేదు, వదిలేసేయి, ఫ్రీగా ఉండు. ఎందుకు అట్లా అంత ఇబ్బంది పడతావు? ఏం జరిగింది? ఏం కాలే కానీ వదిలేసే, తీసే, అయిపోయింది. అదే పొరపాటు జరిగింది, తెలిసి తెలియక చేసావు, తీసే, వదిలేసే. సరే నాన్న అనాలా? ఏమనాలా? సరేలే నాన్న అనాలా? ఏమైనా పెద్ద పొరపాటు జరిగింది రేయ్ అంటాడు. కాలు తిన్నాను, చాలా పెద్ద పొరపాటు అంటాడు. నేను వదిలేసినా కూడా ఏందిరా నీ శోభ అంటాడు. కాలు తిన్నాను, అసలు సామాన్యమైంది కదా, అది మామూలు విషయం కాదు. దగ్గర తీసుకుని, లేదు బేటా వదిలేసిరా, వదిలేసి నేను క్షమించాను పోరా, ఏందిరా నీవు అంతసేపు బాధపడేది ఏంది, పో వదిలేసాను పో. వెళ్ళాడు. మళ్ళీ మరుసటి రోజు అదే టైపులో వచ్చి నిలబెడితే ఇంక మాటలు ఉండవు. లాగి పెట్టమని ఒకడు బీగుతాడు. విషయం చెప్పనా, అతి చేసి తనులు తింటాం మనం. అతి చేయద్దు. అందుకు మామూలుగా పొరపాటుకు తన్నుబడిద్ది లెక్క ప్రకారం. కొన్నిసార్లు అతి చేసినా కూడా తన్నులు తింటాం. మరి ఏముంది, క్షమించాను వదిలేసాను పోరా అన్నప్పుడు వెళ్ళిపోవాలి. మళ్ళీ మరుసటి వచ్చి కాదు నాన్న అన్నాడు అనుకో, లే బెటా నువ్వు చాలా బాధపడుతున్నారా, మంచి మనసులో ఇది రారా నాన్న అని చెప్పి దగ్గర తీసుకుని ముద్దాడు, ఇంక పోరా వదిలేసాను పో. మళ్ళీ మూడో రోజు వచ్చి కాదు నాన్న అన్నాడు అనుకో, అనుమానం. ఎవరు ఎదుర్కోబోతున్నారో అందరి హృదయాలు ఎరిగిన దేవా, చాలా స్పష్టంగా ఈరోజు ఈ విషయాన్ని గురించి మాకు మిమ్మల్ని ఒక్కసారి హెచ్చరించినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు క్షమించి మారు మనసుని నాయన ప్రోత్సహించి మా దిద్దుబాటుని ఇష్టపడినప్పుడు మేము ఆమోదించాలి, ఇక నిమ్మళంగా ఉండాలి. ఏ దోషము లేనప్పుడు మమ్మల్ని ఎలా ఆమోదించావో, దోషము తర్వాత కూడా నీవు మమ్మల్ని ఆమోదించగలవు. ఎందుకంటే మేము మంచివాళ్ళమని ప్రాణం పెట్టాలా, నీవు దోషులమని తెలిసే ప్రాణం పెట్టావు. అయితే నా ప్రభా, మేము పాపంలో రాజీపడి బతకడం నీకు ఇష్టం లేదు. నీ పిల్లలం అయ్యాం గనుక మా హృదయంలో ఐగుప్తును నువ్వు ఇష్టపడట్లేదు. మా హృదయంలో నువ్వు నివాసం ఉండాలని ఆశిస్తున్నావు. ఇది ఎరిగిన వారమై మాలో నుండి ఐగుప్తుని వెళ్ళగొట్టడానికి మా వంతు పోరాటం మేము చేయాలి. ఇది అందరి హృదయంలో స్థిరపరచండి. క్రమక్రమంగా అన్ని విషయాల్లో రూపాంతరం చెంది నీకు దగ్గర అవ్వాలి.
తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు మా నుండి జరిగితే దాని విషయంలో నీ ముందు ఒప్పుకొని సమాధానపడి దాన్ని విసర్జించాలి. ఇక అపవాది తీసుకొచ్చే అపరాధ భావం, వాడి పేరే అపరాధాలు మోపేవాడు అపవాది, అపవాదులు మోపువాడు అపవాది, వాడి పేరే అది. కాబట్టి నాయన అది ఎరిగిన వారమై బహు జాగరూకులమై, దేవుడు నిన్ను ప్రేమించడు అని వాడు మా హృదయంలో పుట్టించే ఆలోచనలను దూరపరచండి. దేవుడు నిన్ను ఒప్పుకోడు అని వాడు మా హృదయాల్లో పుట్టించే ఆలోచనలను దూరపరచండి. దేవుడు నిన్ను క్షమించడు అనే ఆలోచనలను దూరపరచండి. వాడు పుట్టిస్తాడు ఇవన్నీ. నీ ప్రార్థన దేవుడు వినడు, నీ పరిస్థితి బాగుపడదు, నీ బ్రతుకు ఇంతే అని వాడు మాట్లాడతాడు. నువ్వు చేసిన పాపాలన్నీ శాపాలై నీకు చుట్టుకున్నాయి, నువ్వు నాశనం అయిపోతున్నావు. అందుకే నీ ప్రార్థన దేవుడు వింటే నీకు ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి, నీ ప్రార్థన దేవుడు వింటే నీకు ఈ బతుకు ఎందుకుంది? వినలా? నీ పాపాలు నేనెత్తనే ఉన్నాయి, దేవుడు క్షమించలా, నిన్ను ఇంకా అసహించుకుంటానే ఉన్నాడని మోసం చేసి మా కన్న తండ్రి నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి దగ్గరకు తీసుకోవాలని ఎదురు చూస్తుంటే మేము పోయి గుట్ల చాటున చెట్ల చాటున దాక్కున్నట్టు మా అంతరంగంలో బతుకుతున్నాం. దయచేసి ఈ పొరపాటును క్షమించండి. మా నాన్నవు నాయన, మా తండ్రివి, నీ బిడ్డలమైనందున మేము కూడా మంచిగా బ్రతకాలని ఆశిస్తున్నాం. జాగ్రత్తగా బ్రతకడానికి మా వంతు మేము తిప్పలు పడుతున్నాం. అయినా కొన్నిసార్లు మా నోటి మాటల్లోనూ, క్రియల్లోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ, ప్రవర్తనలో ఎక్కడో చోట ఏదో ఒకటి పడు చూపుతానే ఉంది. దాని అంతటిని బట్టి ఓ పక్కన బాధ కలుగుతున్నా, మరో ప్రక్కన నీవు మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకుంటావని, క్షమిస్తావని ధైర్యంతో నీ పాదాల దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీతో సమాధాన పడుతూ ప్రయాణం చేస్తా ఉన్నావు. నీకు దూరంగా బతకలేం దేవా, నీకు దూరంగా జీవించలేం. మాకు ఈరోజు మంచి హెచ్చరిక ఇచ్చినందుకు వందనాలు. మాలో విశ్వాసాన్ని దొంగిలించడానికి, ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి, సేవ చేయకుండా చెడగొట్టడానికి, సువార్త ప్రకటించకుండా నువ్వు మారావా, నువ్వు బాగున్నావా, నీ బతుకు బాగుందా ఎదుటోళ్ళకి చెప్తున్నావు. యేసుప్రభు నమ్ముకోమని, నీ బతుకు మారిందా, నువ్వే తప్పుల తడకలాగున్నావు, నువ్వు ఎదుటోళ్ళకి నీతులు చెప్తున్నావు, రక్షణ బంధం అని చెప్తున్నావు అని పదే పదే మా అపరాధాలను మా గుర్తు చేసి మేము సువార్త చేయకుండా కూడా చెడగొడుతున్నాడు. ప్రార్థన చేయకుండా చెడగొడుతున్నాడు. వాక్యం ధ్యానించకుండా చదువుతావు కానీ నువ్వు అనుసరిస్తావా? వాక్యం నీ హృదయంలో ఉందా? అన్నీ నిజంగా మాకు అనుకూలంగా మంచి మాటలాగానే అనిపించేటట్టు మమ్మల్ని అఘాతంలోకి నెట్టేసే విధంగా శత్రువు మమ్మల్ని కుట్ర చేసే అవకాశం ఉంది. ఆ కుట్రలో మేము పడకుండా మమ్మల్ని కాపాడు. శాపాన్ని మాకు తెచ్చిపెట్టేటువంటి దోషాలు ఏవైతే మేము ఒప్పుకోలేదో వాటన్నిటిని రైతు మా జ్ఞాపకాల్లోకి తెచ్చి ఒప్పుకొని విడిచిపెట్టేటట్టు మాకు ప్రేరణ కలిగించండి. మేము నిన్ను క్షమాపణ కోరుకొని, కృపను వేడుకొని, రక్తమును ఆశ్రయించి కడుక్కున్న తర్వాత మళ్ళా వాటి స్పృహ మాలో లేకుండా దూరపరచండి. నువ్వు క్షమించిన దోషములన్నీ కూడా మా నుండి తొలగిపోయేటట్టు వాటి స్పృహ మాలో లేకుండా తీసివేయండి. అపవాది గుర్తు చేయడానికి ట్రై చేసినా అవి గుర్తు రాకుండా దూరపరచండి. నాయనా, ఎప్పటికప్పుడు తెల్లని వస్త్రం వల్ల మేము ఉండటానికి మమ్మల్ని ప్రోత్సహించండి. మాలో ఉన్న ఐగుప్తుని ఇష్టపడట్లేదు, దాన్ని పూర్తిగా రూపుమాపండి. ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఎన్ని రకాలుగా నలుగుతున్నారు, అందరి హృదయాలు ఎరిగిన దేవ, బిడ్డలను ఆదరించి ధైర్యపరచండి. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ఇది ముమ్మాటికి నిజం. నువ్వు మా నాన్నవే. ఘోర పాపములైన చెప్పసక్యంగానే పాపాలు బ్రతిన నిలివే వారిని చేసి కుడి ఎడములు తెలియని నా చిన్నపిల్లలు ఉన్నావు దేవా. ఇదంత మంచి మనసు, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడి, కృపచూపుటలో ఆనందించే మనసు ఉన్నవాడి. పిల్లలుగా మమ్మల్ని స్వీకరించావు. మొండితనం మాలో ఉంటే కొట్టు తండ్రి, మొండితనం మాలో ఉంటే దెబ్బ కొట్టు తండ్రి. నీకు స్వతంత్రం ఉంటే చెడిపోనియద్దు, నాశనం కానియద్దు, శాపానికి అప్పగించొద్దు. కొట్టు తండ్రి, చెంప పగిలేటట్టు కొట్టు, బుద్ధి చెప్పు. నీకు నచ్చని చేష్టలు మాలో ఉంటే తప్పు తండ్రి, మార్చుకోమని చెప్పు. కొట్ట విసర్జించొద్దు. అపరాధ భావాలు మమ్మల్ని బతకనియద్దు. మమ్మల్ని కృంగదీసి మా మనసులను వేటాడడానికి మమ్మల్ని దరిచేరే దుష్టుని
నీ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రేరణలు పొందుకుని ముందుకు సాగే కృప మాకు అందరికీ దయచేయండి. తెలిసి తెలియని తప్పులు ఈ గడియ వరకు మా నోటి మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, చేతల్లో, నడతల్లో, పడకల్లో సమస్తంలో జరిగిన దోషములు మళ్ళొక్కసారి ఒప్పుకుంటున్నాం. పూర్తిగా క్షమించి మా హృదయాలన్నీ తేలిక చేసి తెప్పరిల్ల చేసి నెమ్మది నింపి ఇక్కడ కూర్చున్న బిడ్డలు, లైవ్ ద్వారా వింటున్న వారు, తర్వాత వినబోతున్న బిడ్డలు అందరినీ కూడా ధైర్యపరచు, ప్రోత్సహించండి. మాకివ్వబడిన తలాంతులు గుర్తిరిగిన వారమే మేము నీ చిత్తమంతా నెరవేర్చడానికి కృపని యేసునామమున వేడుచున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు చే, ప్రభేసు రక్తమునకు చే, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా, మొర్ర పెట్టు చున్నానికేగా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా.
నాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడా నాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణభూతుడ నీవే, స్తుతికి భూతుడ నీవే. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. వెగటు గలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. వెగటు గలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను
కొండ చక్కని ప్రభుని మోము చూడా చక్కని ప్రభు నీ మోము చూడ నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకి నాకొకసారి కనిపించరావా యేసయ్యా నాకొకసారి కనిపించరావా యేసయ్యా దేవా యేసయ్యా నీకే నీకే మొర్ర పెట్టుచున్నాను ఊదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను దేవా దేవా పరిశుద్ధుడా నజరేతువాడా ఆరాధ్యుడా అభిషిక్తుడా యేసయ్యా 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 నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు సున్నానికేగా మొర్ర పెట్టు సున్నానికేగా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా